తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అనేది కీలకంగా మారే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? ఎందుకంటే ఒక చర్చ ఏంటంటే ఉద్యోగుల ఓట్లన్నీ కూడా వేరే పార్టీ వైపు వెళ్ళిన పరిస్థితి అని చెప్పేసి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నిజమే అంటారా? ఇప్పుడు గతంలో పోస్టల్ బ్యాలెట్ ఎలా ఉండేదంటే పోస్టల్ బ్యాలెట్ వాళ్ళు చేతికి ఇచ్చేస్తే వాళ్ళు కొనుగోలు చేసేవారు, డబ్బులు ఇచ్చేసి ఆ పోస్టల్ బ్యాలెట్ వాళ్ళు తీసుకుని వాళ్ళకి కావాల్సిన దాని మీద ముద్రించుకుని పోయేవారు, పంపించేసేవారు. ఇప్పుడు అలా కాదు, అందరూ కలిపి అందరూ వేసినట్టు ఓటు వేయాల్సి వచ్చింది. పైగా చాలా కసిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మీద ఉపాధ్యాయులు అయితే 199% ఉపాధ్యాయులు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఏంటి వీళ్ళు నాకు మద్దతు ఇస్తారు, సామాజిక వర్గాల పరంగా కానీ మతపరంగా కానీ తనకు మద్దతు ఇస్తారు అనుకున్న వాళ్ళు కూడా అతనికి వెళ్ళలేదు. మిగతా ఉద్యోగులు, పెన్షన్దారులు వీళ్ళందరూ కూడా దాదాపు 14 లక్షల మంది ఉన్నారండి. వాళ్ళు ఉద్యోగులే కాకుండా పెన్షన్దారులు, ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా అసలు వీళ్ళు ఆ 5 లక్షల చిల్లర నమోదు చేసుకున్నారు. 4 లక్షల చిల్లర ఓట్లు పడ్డాయి. 80% కూటమికే వేశారు. వాళ్ళు 175 నియోజకవర్గాల్లో కూడా మొదటి రౌండ్ కూటమి లీడ్లో ఉంటుంది. ఇప్పుడు బీజేపీతో కలవడం ద్వారా టీడీపీకి ప్లస్సా మైనసా అంటే ఏం చెప్తారండి? బీజేపీ కలవటం మైనస్ అని అనుకున్నాను నేను కూడా. ఎందుకంటే రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి అరాచకాలకి బీజేపీ మద్దతు ఇచ్చింది అనేటువంటిది కఠినమైన వాస్తవం, నమ్మి తీరాల్సిన వాస్తవం. బీజేపీ అనేటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రేమించారు వాళ్ళు. జగన్ ప్రేమికులు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. జీవీఎల్ నరసింహరావు, సోమవీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి వీళ్ళందరూ కూడా జగన్ ప్రేమికులు. వీళ్ళందరూ ఉన్నారు. బీజేపీతో వెళ్తే రాయి కట్టుకుని బావిలో దూకినట్టే జనాలు ఓట్లు వేస్తే కనుక అలాగే ఉంటుంది. కానీ అరాచకం, పోలీసులు, వ్యవస్థలు అన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి కదా. వాళ్ళు వీళ్ళతో రావటం వల్ల, పొత్తులో రావటం వల్ల ఏంటంటే వీళ్ళకి ఓట్లు వచ్చినా రాకపోయినా కనీసం పోలీసు వ్యవస్థనే, ఈ వ్యవస్థలను పాక్షికంగా కంట్రోల్ చేయగలిగారు. పూర్తిగా చేయలేదు. పూర్తిగా చేయటం అంటే ఏంటి, వాళ్ళు పొత్తు ఫలించడం అంటే ఏంటి అనుకుంటున్నారు? దాదాపు 40 మంది చనిపోవడం కారకుడైన సిఎస్ జవహర్ రెడ్డి పెన్షన్ల పంపిణీలో అతని మీద హత్య కేసు, అతను పక్క తప్పించి హత్యకి నేరం మోపి జైల్లో పెట్టాలి. అతన్ని డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ ఎప్పుడో తొలగించాలి. వీళ్ళు దొండిపాళెం బ్యాచ్ ఉన్నారు, ఐపీఎస్లో, ఐఏఎస్లో వాళ్ళందరినీ వికెట్లు ఒక్క బాల్కి 100 వికెట్లు లేపేయాలి. అవన్నీ లేట్గా చేశారు. అని చేయటమే కాకుండా నిజంగా బీజేపీ పొత్తు ఫలించడం అంటే ఏబీ వెంకటేశ్వర గారు సస్పెన్షన్ ఎత్తేసి అతను డీజీపీ చేసి ఉంటే వాళ్ళు ఎలక్షన్ మానేద్దరు. ఎలక్షన్ చేయరాళ్ళు, రూపాయి ఖర్చు పెట్టరు, ఇంటికి పోయి ఫోన్లు కట్టేసి కూర్చుందరు. ఆ పని చేయలేదంటే జగన్మోహన్ రెడ్డి కూడా అటు ఇటుగా కూడా చేశారు. కానీ కూటమిలో ఉన్నారు. పొత్తు ధర్మానికి ఏం చేశారంటే వాళ్ళు మనస్ఫూర్తిగా చేయకపోతే ఎంతో కొంత చేయాల్సి వచ్చింది. ప్రజలాపలం ఉండబట్టి కూటమి పై చేయగా కనపడుతుంది. జూన్ 4 తర్వాత ఏపీలో నేను అనే మాట ఏ నాయకుడు చెప్పే అవకాశం ఉందంటారు? అందులో నాకైతే సందేహం ఏం లేదు, చంద్రబాబు నాయుడు గారు అంటాడు. నారా చంద్రబాబు నాయుడు నేను అనేటువంటి మాట ఆయన నోట్లోంచి వింటాం మనం. ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి లండన్ నుంచి రావడేమో అనుకుంటున్నాను నేను. ఇంకా ఫలితాలు ముందే మరి వెనక 1వ తారీఖు రమ్మన్నారు. మరి వస్తాడో రాడో చూడాలి. ఇంకా ఆరోగ్యం బాగోలేదనో లేకపోతే ఏదైనా కారణం చెప్పి ఉండిపోతాడా లేకపోతే ఏమవుతుందో చూడాలి. మరి ఇప్పుడు జగన్ వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తా అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఏమండి, నేను చెప్తాను, నేను ఢిల్లీ ప్రమాణ స్వీకారం చేస్తానని. అయిపోద్దా? ఏమవుతాం అటు ఎన్ని బోడని చెప్పాడు. 3 రాజధానులు అన్నాడు. ఒక డిసెంబర్లో వచ్చేస్తాను, సంవత్సరానికి వచ్చేస్తాను, దీపావళికి వచ్చేస్తానని చెప్పాడు. స్వరూపానందం ఏమైపోయి నేను నుంచి కనపడతలేదు. వీళ్ళు ఎలాగే మాట్లాడతారండి. నేను చూసారా వాళ్ళ పేదరుపులు, ఆర్తనాదాలు చూసారా? ఒక్క రోజు ఎన్నికల రోజు మధ్యాహ్నం నుంచి వాళ్ళ మీద ప్రతిఘటన వచ్చిన తర్వాత వాళ్ళు తట్టుకోలేకపోయారు. అధికార యంత్రాంగం చేతులు ఎత్తేసిందా? ఖచ్చితంగానే. వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం మారుతుంది, వాళ్ళు కూడా ఒక్కపోతలో ఉన్నారు. అందరూ చెడ్డోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా మంచోళ్ళు, నీతిగా ఉండాలనుకుంటారు కదా. ఈ అరాచకం ఏంట్రా బాబు, రేపు వద్దని ప్రమాదం అనుకుంటారు కదా. ఇప్పుడు రేపు వచ్చిన ప్రభుత్వం కూడా వీళ్ళు ఎందుకు వదిలిపెడుతుంది? చాలా అరాచకాలు చేశారు. అంటే వాళ్ళు లిమిట్స్ దాటిపోయి చేశారు. వాళ్ళందరి మీద వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా సర్వీసు, కేంద్ర సర్వీసులకు పోతాం, మమ్మల్ని ఏం చేస్తారు, అది రాజకీయ పార్టీలో పోతాం, డబ్బులు బాగా తినేశారు కదా, రాజకీయ పార్టీలకు పోయి మనం సేవ వచ్చామంటారు. అది జరగదండి. వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెడతారు. 2 జన్మలకు సరిపడగా జైల్లో ఉండి అంత కేసులు పెడతారు. వాళ్ళు బయటికి రారు. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు బయటకు పోవచ్చు, తప్పించుకోలేరు.
ఒకవేళ అలా తెప్పించుకుందామని వీళ్ళు వదిలేద్దామని చూసినా మాలాటోళ్ళు వదలం. పలానా వాడు పలానా రోజు ఇలా చేసాడు, వీడి మీద కేసు పెట్టాలి, ఏ సెక్షన్ పెట్టాలో కూడా చెప్పి వాడి చేత చెప్పి పెట్టించి వాడిని జైలు పెట్టిస్తాం. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన పరిస్థితి. ఎందుకంటే అక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు కాబట్టి, బరిలో ఉన్నారు కాబట్టి గెలిచే అవకాశం ఉందంటారా పిఠాపురంలో? పవన్ కళ్యాణ్ గారు ఈసారి 1,00,000 మెజార్టీతో గెలుస్తాడు. అక్కడ ఎన్ని ఓట్లు పోలైతే అన్ని ఓట్లు 90% పవన్ కళ్యాణ్కి వచ్చేస్తాయి. అక్కడ వంగాగీతాన్ని గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తా అని చెప్పి అతను సీఎం ఇస్తానన్నా కానీ ఆవిడ గెలిపించరు వాళ్ళు. డిప్యూటీ సీఎం ఎందుకు, సీఎం ఇస్తాను అనొచ్చు కదా. అభ్యంతరం ఏంటి? నువ్వే ఉండాలా? వంగగీతకు సీఎం ఇవ్వచ్చు కదా, ఎందుకనలేదు? సీఎం మాత్రం నువ్వే ఉండాలంటే 6,000 డిప్యూటీ సీఎం గవర్నర్ పదవులు ఏంటండి ఇది? నాన్సెన్స్. పవన్ కళ్యాణ్ గారు మందు పాత్రలు అట్టుండే కావాలెట్టారు వాళ్ళు, ఉంచాలేరు తీయలేరు. తీసినా పేలిపోద్ది, తీయకపోయినా పేలిపోద్ది. అతను జోలికి రాకూడదు, రెచ్చగొట్టకూడదు. అతను ఎలా వేధించి నానా మాటలు మాట్లాడి అతను వ్యక్తిగతంగా దూషించి అతను ఇంకా బలవంతుడిని చేశారు. ప్రజలు ఏ సామాజిక వర్గాలు పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఉంటాయని చెప్తారో వాళ్ళతో పాటు అన్ని సామాజిక వర్గాలు ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడ్డాయి, పట్టుదలగా ఉన్నారు. ఎట్టి పరిస్థితులు అతను వాళ్ళు 21 సీట్లు గెలిపిస్తారు. రేపు టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా చాలా బాగా చూస్తారు, చాలా గౌరవంగా చూస్తారు. చాలా మరి క్యాబినెటా లేకపోతే ఏమైనా చేయొచ్చండి, ఏముంది, వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మర్యాదగా, చాలా ఒక రకంగా చాలా తగ్గి వ్యవహరించాడు. ఆయన కూటమి బలవంతం చేయడం, బలోపేతం చేయడం కోసం కూటమి గెలవాలని ఆయన ఎక్స్ట్రీమ్ ఎక్స్టెంట్కి వెళ్ళాడు. కాబట్టి డెఫినెట్గా ఆయన గౌరవప్రదమైన స్థానం ఇవ్వాలి. ఆయన ఇచ్చిన హామీలను కూడా వీళ్ళు సమిష్టిగా నెరవేర్చాలి. అలా చేస్తారని నేను అనుకుంటున్నాను.